నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో వెజ్ లవర్స్ కోసం బెండకాయ ఇగురు కర్రీ అనేది మనము జిగురు లేకుండా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ బెండకాయల్ని నీట్గా వాటర్లో కడిగేసి, ఇప్పుడు ఇలా చేయడం ఏంటంటే మనకు ఆ జిగురుదనం పోవడానికి ఇది ఒక టిప్ లాంటిదండి. కడిగేసి ఒక కాటన్ క్లాత్ పైన అంతా విడివిడిగా పరిచేయండి. కొంచెం గాలి కింద పెట్టినా తొందరగా ఆరిపోతాయి. వెంటనే ఇలా తుడిచేసేసి ఒక పక్కన పెట్టుకోండి. తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఈ ఆరిన బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకొని, వెల్లుల్లి రెమ్మల్ని ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి. స్టవ్ పైన ఒక గిన్నె కానీ లేదంటే కడాయి కానీ పెట్టుకొని, దానిలోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, దంచిపెట్టిన వెల్లుల్లి రెమ్మల్ని, కరివేపాకుని వేసేసి, తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి ఇలా కలపండి. కలిపేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతుంటాయి. మూత తీసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలపండి. ఇలా అంతా నీట్గా కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఉల్లిపాయ అనేది పూర్తిగా మగ్గేంత వరకు మనము స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి మనం తరిగి పెట్టిన బెండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా టోటల్ అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసేసి కింది నుంచి పైకి ఆ ఆయిల్, ఆ పోపు అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా కింది నుంచి పైకి నీట్గా ఒకసారి కలిపేసి మూత పెట్టండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి, బెండకాయ ముక్కలు ఉడుకుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఆ జిగురు అనేది బయటకు వస్తుంది. అదంతా కూడా నీట్గా స్పూన్తో కలుపుతూ అంతా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఇలా 2-3 టైమ్స్ కలిపాక చూడండి, జిగురంతా పోయి బెండకాయ వేపుడులాగా మొత్తం అంతా కూడా తయారయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 3-4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కారం అనేది వేసేసి, ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసాము, ఒకసారి టేస్ట్ చూసి పడితే సాల్ట్ మళ్ళీ వేసుకోండి. కారము, ఒక చిటికెడు ధనియాల పొడి వేసుకొని నీట్గా మొత్తం కలిపేయండి. ఇలా చూడండి, అసలు జిగురు అనేది ఎక్కడా కనిపించట్లేదు. మొత్తం అంతా కలిపేసేసి ఒకసారి అంతా కూడా నీట్గా ఎక్కడ మాడకుండా కలిపేసి మూత పెట్టండి. ఒక్క 2 మినిట్స్ ఈ కారం అనేది వాటికి పట్టేసి నీట్గా ఉడికాక తరిగిన కొత్తిమీర అనేది వేసుకుంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ బెండకాయ ఇగురు రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్లోకి పిల్లలకు కానీ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.